కృపాసింహాసనము దగ్గరికి ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రేమైనటువంటి సంఘమా, నేటి అంశము క్రీస్తు విరోధి ఆత్మ. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, స్పిరిట్ ఆఫ్ యాంటీ క్రైస్ట్. ఎవరు క్రీస్తు విరోధి ఆత్మ కలిగి ఉన్నారు? హూ హ్యాస్ ద స్పిరిట్ ఆఫ్ యాంటీ క్రైస్ట్? ఎవరిలో క్రీస్తు విరోధి ఆత్మ ఉన్నారు? ఎవరిలో క్రీస్తు విరోధి ఆత్మ పనిచేస్తున్నారు? ఇన్ హూస్ లైఫ్ స్పిరిట్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ వర్క్స్. అనేక సత్యాలు ఉన్నాయి. క్లుప్తంగా కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. మొదటిగా ప్రకటన గ్రంథంలోని 11వ అధ్యాయం 17వ వచనంలో ఉన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇది సత్యం. రెవల్యూషన్ 11:17 వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. విశ్వాసుల యొక్క విశ్వాసము ఏమిటి అంటే, సృష్టికర్త అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు సర్వాధికారి. ప్రపంచములోని అన్ని దేశాలలోని ఇహలోక అధికారాల కన్నా, రాజకీయ అధికారాల కన్నా, ప్రభుత్వాల కన్నా, ఈ లోకంలో ఉన్న సాతానుడి కన్నా సర్వశక్తిమంతుడు ప్రభువైన యేసుక్రీస్తు అన్న సత్యాన్ని మర్చిపోకూడదు. సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు. వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి. యేసు ఎవరు? సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవుడు అన్న సత్యాన్ని మరచిపోకుండా విశ్వాసముతో, కృతజ్ఞతతో ప్రతి విశ్వాసి జీవించాలి అన్నది దేవుని యొక్క సంకల్పం, దేవుని చిత్తం. ఈరోజు అంశము క్రీస్తు విరోధి ఆత్మ. క్రీస్తు విరోధి అనేటువంటి ఒక వ్యక్తి పరిపాలన ఉంటుంది. రహస్య రాకడలో సంఘము ఎత్తబడిన తరువాత భూలోకములో 7 సంవత్సరాల శ్రమల కాలములో ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రవచనాలన్నీ కూడా నెరవేరుతాయి. క్రీస్తు విరోధి అనేటువంటి ఒక వ్యక్తి ఇజ్రాయెల్ దేశం నుండి ప్రపంచం అంతా పరిపాలన చేస్తాడు. అయితే ప్రస్తుతము కృపకాలంలో ఉన్న నీవు నేను తెలుసుకోవలసిన సత్యం ఏమిటి అంటే, క్రీస్తు విరోధి అంటే ఎవరు? క్రీస్తు విరోధి ఆత్మ అంటే ఎవరు? క్రీస్తు విరోధి ఆత్మ చేసేటువంటి పనులు ఏమిటి? ఆ వ్యక్తిలో ఉండేటువంటి లక్షణాలు ఏమిటి? ఒక్కసారి మనం పరిశుద్ధ గ్రంథం నుండి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయం 18వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుతున్నాను. జాన్స్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 2 వర్సెస్ 18 to 24. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. కడవరి గడియ అంటే రహస్య రాకడకు సమీపముగా, దగ్గరగా ఉన్నాము. రాకడకు సమీపముగా ఉన్నటువంటి సమయం కడవరి గడియ, చివరి గడియ, ఆఖరి సమయం. రాకడకు సమీపముగా ఉన్నాం. క్రీస్తు విరోధి అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తును వ్యతిరేకించే వారిని, తిరస్కరించే వారిని, విరోధించే వారిలో ఉండేటువంటి సాతానుడి యొక్క ఆలోచనాత్మ, సాతాను యొక్క ఆత్మ కలిగిన వ్యక్తిని క్రీస్తు విరోధి ఆత్మ కలిగిన వ్యక్తి అని బైబిల్ సెలవిస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18 మరలా చదువుతున్నాను. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. క్రీస్తు యేసు ప్రభువుని వ్యతిరేకించేవాళ్ళు, తిరస్కరించేవాళ్ళు, ఒప్పుకోని వాళ్ళు అనేకులు, వేల మంది ఉన్నారు. అంటే వారిలో ఎవరున్నారు? క్రీస్తు విరోధి
ఆత్మ, సాతానుడు ఆత్మ ఉన్నాడు, బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాం. వారు మనలో నుండి బయలుదేరిరి, వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడునట్లు వారు బయలు వెళ్ళిరి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యం మెరుగని వారైనందున నేను వ్రాయలేదు గాని మీరు దాన్ని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనదిని కాదని ఎరిగి ఉన్నందునను మీకు రాయిచున్నాను. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. క్రీస్తు విరోధి అని ఎవరిని పిలుస్తారు? యేసు ప్రభు శరీరధారి ఈ లోకానికి వచ్చిన దేవుడు, దేవుని కుమారుడు అని ఒప్పుకొనని వ్యక్తిని, ఆ వ్యక్తిలో ఉన్న ఆత్మను క్రీస్తు విరోధి ఆత్మ కలిగిన వ్యక్తి అని పిలుస్తుంది బైబిల్. ప్రేమైనటువంటి సంఘమ, ఇప్పుడు క్రీస్తు విరోధులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు, ప్రతి దేశంలో ఉన్నారు క్రీస్తు విరోధులు. వీళ్ళ యొక్క క్రియలు ఎలా ఉంటాయి? ఒక వ్యక్తిలో క్రీస్తు విరోధి ఆత్మ ఉన్నాడు అని గుర్తుపట్టడానికి, గ్రహించటానికి, వారిని రక్షణ కొరకు ప్రార్థన చేయటానికి, అన్యులందరి ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించవలసిన బాధ్యత ప్రతి విశ్వాసి మీద ఉన్నది. ప్రేమైనటువంటి సంఘమ, ప్రతి విశ్వాసి సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యమునకు సాక్షిగా జీవించాలి. అందుకే ఈరోజు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు సత్యాన్ని. క్రీస్తు విరోధి వ్యక్తిలో ఉండేటువంటి పనులు, క్రియలు, లక్షణాలు, మొట్టమొదటిగా యేసు ప్రభువుని వ్యతిరేకిస్తారు. యేసు ప్రభు దేవుడు కాదు అంటారు. ఎవరు? క్రీస్తు విరోధి ఆత్మ కలిగినటువంటి వ్యక్తి. తిరస్కరిస్తారు, వ్యతిరేకిస్తారు, దూషిస్తారు, యేసు ప్రభువుని అంగీకరించరు. వారిలో ఎవరున్నారు? క్రీస్తు విరోధి ఆత్మ ఉన్నారు. రెండవది, దేవుని కంటే తన్ను తాను హెచ్చించుకుంటారు. దేవుని కంటే తాను హెచ్చించుకున్నది మొట్టమొదటిలో భూలోకములో సృష్టి నిర్మాణానికి ముందే పరలోకము నుండి భూలోకానికి త్రోసివేయబడినటువంటి లూసిఫర్, అపవాది, ప్రధాన దేవదూత, ప్రియమైనటువంటి సంఘమ, సాతానుడు. అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మరలా గుర్తు చేస్తున్నాడు. దేవుని కంటే తాను హెచ్చించుకుంటూ అతిశయపడుతూ ఉంటారు. ఎవరు? క్రీస్తు విరోధి ఆత్మ కలిగినటువంటి వ్యక్తులు. తెస్సలోనిక గ్రంథములో తెస్సలోనిక సంఘానికి పౌలు గారు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 2వ వచనంలో, 2వ అధ్యాయంలో 2వ పత్రికలో 4వ వచనంలో చక్కగా పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగా నేను ఎవడను మిమ్మును మోసపరచనీయకుడి. శ్రమల కాలంలో సంఘము ఎత్తబడిన తర్వాత భూలోకంలో 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఒక వ్యక్తి ఇజ్రాయెలు దేశం నుండి ప్రపంచాలను పరిపాలన చేస్తాడు. ఆ వ్యక్తి పేరు క్రీస్తు విరోధి. సాతానుడు, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, ఈ ముగ్గురు కలిసి పరిపాలన చేస్తారు ఇజ్రాయెలు దేశం నుండి. శ్రమల కాలంలో ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో అనేక సత్యాలు రాయబడి ఉన్నాయి. అయితే ఇప్పుడు కృపకాలంలో ఉన్న, రహస్య రాకడ సమీపముగా ఉన్న
కడవరి గడియలో ఉన్న నీవు నేను తెలుసుకోవలసిన సత్యం ఏమిటి అంటే, రాకడకు సమీపముగా ఉన్నాం. యేసు ప్రభువుల వారు అతి త్వరలో రెండవసారి లోకములోకి రాబోచున్నారు. ఇప్పుడేం జరుగుతుంది? సాతానుడు యొక్క ఆత్మ కలిగినటువంటి వ్యక్తి యేసు ప్రభువుని వ్యతిరేకిస్తాడు, తిరస్కరిస్తాడు. అంతేకాకుండా తన్ను తాను హెచ్చించుకుంటాడు. దేవుని కంటే తన్ను తాను హెచ్చించుకుంటాడు. అది రెండవ లక్షణం. మూడవ లక్షణం ఏమిటి అంటే అబద్ధాలు. అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తి ఆ వ్యక్తిలో ఉంటుంది. సత్యాన్ని నమ్మరు, అసత్యాన్ని నమ్ముతారు. తెస్సలోనిక గ్రంథము, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించియుండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. దేవుడు అనుమతించారు. ఈ లోకంలో సాతానుడు ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, ఈ లోకంలో ఎవరున్నారు? సాతానుడు పరిపాలన. అన్ని దేశాలలో సాతానుడి యొక్క పరిపాలన ఉన్నది. ఆ సత్యం యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 19వ వచనంలో చూస్తాం. దుష్టుని పరిపాలన. భారతదేశంలో, కేంద్రంలో, రాష్ట్రాల్లో ఎవరి పరిపాలన ఉన్నది? నా మాటలు కాదు. ప్రపంచంలోని ఈ లోకములోని లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదుము. లోకమంతా, అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు, ఈ లోకమంతా ఎవరి సంబంధము కలిగి ఉన్నాయి? లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదుము. దుష్టుడు అంటే సాతానుడు. సాతానుడికి పాప పురుషుడు అని, అపవాది అని, ఘట సర్పము అని, చీకటి అని అనేక పేర్లు ఉన్నాయి. ప్రియమైనటువంటి సంఘమ, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చూస్తే సాతానుడికి అనేక పేర్లు ఉన్నాయి. సాతానుడి యొక్క అనుచరుడైనటువంటి క్రీస్తు విరోధి యొక్క పేర్లు చాలా ఉన్నాయి. చిన్న కొమ్ము, ఇష్టానుసారంగా ప్రవర్తించు రాజు, నాశనపుత్రుడు, పాప పురుషుడు, ధర్మ విరోధి, క్రూర మృగము అనేటువంటి పేర్లు పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తు విరోధి అనేటువంటి వ్యక్తికి, శ్రమల కాలంలో రాబోయేటువంటి వ్యక్తికి పేర్లు ఉన్నాయి. ఇప్పుడు క్రీస్తు విరోధి యొక్క ఆత్మ, సాతానుడి యొక్క ఆత్మ అధికారులలో, పాలకులలో, రాజులలో, మంత్రులలో, ప్రధానమంత్రిలో, ముఖ్యమంత్రిలో, ఈ లోకములో మనుషులలో పనిచేయుచున్నాడు. లోకమంతా దుష్టుని ఆధీనములో ఉన్నది. మూడవ సత్యం ఏమిటి అంటే, అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తి వాడికి ఉంది. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో 9వ వచనంలో చక్కగా పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. ఏమిటి ఆ సత్యం? ప్రకటన 12:9. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. సర్వలోకమును మోసపుచ్చుచు, అన్ని లోకాలు, అన్ని దేశాలు, ఈ లోకములో యేసు ప్రభుని వ్యతిరేకించే, దూషించే, తిరస్కరించే క్రీస్తు విరోధి ఆత్మ కలిగినటువంటి వ్యక్తులు, మనుషులు, అధికారులు, పాలకులు, సాతాను సంబంధులు సాతాను చేత నడిపించబడుతూ ఉన్నారు. సర్వలోకమును మోసపుచ్చుతున్నాడు. సర్వలోకమును మోసం చేస్తున్నాడు సాతానుడు, అపవాది. అది ప్రియమైనటువంటి సంఘమ. అంతేకాదు, అబద్ధాలు చెబుతాడు. అబద్ధమును నమ్మేలా వాడికి శక్తి ఉంటుంది. యోహాను సువార్తలో 8వ అధ్యాయం 44వ వచనం. ప్రియమైనటువంటి సంఘమ, యోహాను సువార్తలో 8:44లో వాడికి ఉన్నటువంటి పేరేమిటంటే అబద్ధములకు జనకుడు. అబద్ధం పలుకుతూ ఉంటాడు. అబద్ధాన్ని సత్యమని నమ్మేస్తాడు. అబద్ధాలే చెబుతాడు. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు.
ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అబద్ధాలకు తండ్రి సాతానుడు. ఇప్పుడు ఏ రాజకీయ వ్యక్తి అయినా, ఏ అధికారి అయినా, ఈ లోకములో ఏ మనిషి అయినా అబద్ధాలు ఆడుతున్నాడు అంటే ఆ వ్యక్తులు ఎవరున్నారు? సాతానుడి యొక్క ఆత్మ. క్రీస్తు విరోధి, క్రీస్తు యేసును వ్యతిరేకించేటువంటి వ్యక్తి ఆత్మ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంగమా, క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినప్పుడు ఆ ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు ఉండేటువంటి లక్షణాలు, మొదటిగా యేసు ప్రభుని వ్యతిరేకిస్తారు, తిరస్కరిస్తారు, సత్యమునకు విరోధిగా నిలబడతాడు. రెండవదిగా తను తాను హెచ్చించుకుంటాడు, దేవుని కంటే తను తాను హెచ్చించుకుంటాడు, గొప్పవాడుగా, శక్తిమంతుడుగా. మూడవదిగా అబద్ధాన్ని నమ్మునట్లు మోసం చేసేటువంటి శక్తి వాడికి ఉంటుంది, అబద్ధాలు పలుకుతాడు. అది మూడవ సత్యం. నాలుగవ సత్యం, పాపములోకి నడిపిస్తాడు. మానవాళిని, ప్రజలందరినీ, విశ్వాసులను పాపములోకి నడిపిస్తాడు. కారణం, వాడి పేరే పాపపు పురుషుడు. పాపానికి తల్లి, తండ్రి సాతానుడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 8వ వచనంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. ఏమిటి ఆ సత్యం? 8 నుండి 10 వచనాలు. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటబడును. నీతిని జరిగించని ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. ఎవరు దేవుని సంబంధులు? మరి నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? దేవుని సంబంధులు కాని వారితో నీ సహవాసం. నీవు వాళ్ళను ప్రేమిస్తే దేవుని శక్తి, దేవుని అద్భుతాలు ఎలా చూస్తావు? దేవుని కార్యాలు చూడాలి అంటే దేవుని సంబంధులతో సహవాసం ఉండాలి. పాపాన్ని ద్వేషించాలి, పాపులను ప్రేమించాలి. దేవుని సంబంధులు కాని వారితో సహవాసము చేయకూడదు. ఆలోచన చేయి. నీ ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది? క్రీస్తు విరోధి ఆత్మ లక్షణాలు. 4వ సత్యం, పాపములోకి నడిపిస్తాడు, పాపం కలిగి జీవిస్తాడు. 5వ సత్యం, కపటము అయిన ప్రేమను చూపిస్తాడు, మోసపూరితమైన ప్రేమను చూపిస్తాడు. పైకి భక్తి గల వారి వలె ఉంటారు, లోపల దేవుని ప్రేమ ఉండదు, సత్యము ఉండదు, జీవము ఉండదు. కపటమైన ప్రేమ, మోసపూరితమైన ప్రేమ, ద్వేషపూరితమైన ప్రేమ, పెదాలతో కూడిన ప్రేమ, ఇహలోకపు ప్రేమ, పాపముతో కూడిన ప్రేమ. అగాపే ప్రేమ యేసయ్య దగ్గర నుంచి వస్తుంది. యేసయ్య లేని ప్రతి వ్యక్తిలో ఏముంటుంది? మోసపూరితమైన ప్రేమ ఉంటుంది. అందుకే పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. కొన్ని విషయాలు గుర్తు చేస్తున్నాను. ప్రేమైనటువంటి సంఘమ, అనేక సత్యాలు ఉన్నాయి, అయితే కొన్ని క్లుప్తంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉనుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. ఒక విశ్వాసిలో ఎదుగుదల, అన్ని విషయాల్లో ఎదుగుదల ఉండాలి. ప్రేమలో ఎదుగుదల, క్రీస్తు వలె ఉండుటకు. మరి ఈ లోకములో ఎవరున్నారు? అపవాది ఉన్నాడు. ఈ లోకములో ఏం కల్పిస్తుంది? ప్రేమ కనిపించదు, మోసము, మోసపూరితమైన ప్రేమ. యేసయ్య అన్న మాటలు జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో యూదులతోటి, ఈ లోకంలో ఉన్న వారితో యేసయ్య ఏమన్నారు? అయితే యోహాను సువార్త 5:40, 41, 42 వచనాలు. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొలరు. యేసయ్య దగ్గరికి రావట్లేదు యూదులు. కారణం, నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను, నేను మిమ్మును ఎరుగుదును. దేవుని ప్రేమ మీలో లేదు.
అని యేసు ప్రభు ఈ లోకములో నివసించిన కాలములో యూదులతో అన్యులతో ఈ లోకములో అక్రమము పాపము చేయుచున్న వారితో అన్న మాటలు. మీలో దేవుని ప్రేమ లేదు. ప్రేమైనటువంటి సంఘమా, ఒక వ్యక్తిలో దేవుని ప్రేమ ఉన్నది అంటే ఆ వ్యక్తి ఏం చేస్తాడు? యోహాను 13:35 మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలిసి కొందురు. నీలో యేసయ్య ప్రేమ ఉన్నట్లయితే యేసయ్య పని చేస్తావు, నీవు శిష్యుడువు అని పిలువబడతావు. యేసయ్య పని చేసే వారిలో మాత్రమే, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా దేవుని ప్రేమ పొందుకున్న వారిలో మాత్రమే క్షమించగలుగుతారు, ప్రేమను పొందుకోగలుగుతారు. నీలో ప్రేమ లేదు అంటే, ఒక వ్యక్తిలో ప్రేమ లేదు, యేసయ్య ప్రేమ లేదు అంటే మరేమున్నారు? కపటము, మోసము, మోసపూరితమైన ఆత్మ ఉన్నాడు. వాడినే క్రీస్తు విరోధి అని బైబిల్ సెలవిస్తుంది. కపటముతో కూడిన, మోసముతో కూడిన లోకానుసారమైనటువంటి ప్రేమ. 6వ సత్యం, సిలువకు శత్రువులు. క్రీస్తు విరోధి ఏం చేస్తాడు? సిలువకు శత్రువుగా పనిచేస్తాడు. యేసయ్య రాజ్యాన్ని కట్టకుండా వ్యతిరేకిస్తూ ఉంటాడు. సంఘానికి వ్యతిరేకంగా, పరిశుద్ధతకు వ్యతిరేకంగా, ఆత్మల సంపాదనకు వ్యతిరేకంగా పనిచేస్తాడు. అందుకే పౌలు గారు చెప్పినటువంటి కొన్ని సత్యాలను క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైనటువంటి సంఘమా, అన్ని విషయాలు తెలియచేయట్లేదు, ఒక అవుట్లైన్ లాగా క్లుప్తంగా కొందరికైనా కొన్ని విషయాలన్నా తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే క్రీస్తు విరోధి పరిపాలన ఈ లోకములో ఉన్నది కాబట్టి, తెలుసుకోవలసిన బాధ్యత ఉన్నది కాబట్టి, పరిశుద్ధాత్ముడు బయలుపరచమన్నారు కాబట్టి ఈరోజు నేను మీకు కొన్ని విషయాలు తెలియచేస్తున్నాను. సిలువకు శత్రువులు ఎవరు? సంఘానికి వ్యతిరేకంగా, ఆత్మల సంపాదనకు వ్యతిరేకంగా, యేసయ్య రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వ్యక్తిలో ఉండేటువంటి క్రీస్తు విరోధి ఆత్మలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17, 18, 19 వచనాలు. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసునుచుచున్నారు. సిలువకు శత్రువులు ఏం చేస్తారు? భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతున్నారు. భూ సంబంధమైనవి, పరలోక సంబంధమైన విషయాల మీద పెద్దగా ధ్యాస లేదు. ఈ లోకానికి సంబంధించిన విషయాలన్నీ బాగా తెలుసు. ఇంకా ఏమంటున్నాడు పరిశుద్ధాత్ముడు? యోహాను సువార్త 3వ అధ్యాయంలో తెలియచేస్తున్నటువంటి సత్యాలు. 19-20 వచనాలు. ఆ తీర్పు ఇదే. యోహాను 3:19-20. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. చీకటిలో ఉన్న వాళ్ళను ఎవరు ప్రేమిస్తున్నారు? సర్వలోకమును ప్రేమించి, సర్వసృష్టిని ప్రేమించి, ప్రతి మానవుడిని ప్రేమించి, అందరి కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు యేసు. యేసు ప్రభు తన ప్రేమను సిలువలో మనుషులందరి కొరకు చూపించారు. ఇప్పుడు లోకములో ఉన్న మనుషులు ఏం చేస్తున్నారు? వెలుగును ద్వేషిస్తున్నారు, చీకటిని ప్రేమిస్తున్నారు. మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. అసలు వెలుగును అంగీకరించట్లేదు. యేసు ప్రభు లోకమునకు వెలుగై ఉన్న దేవుడు. నీవు లోకమునకు వెలుగుగా ఉండాలి అంటే ఏమి చేయాలి? ఆలోచన చేయి. నీ సంబంధం ఎవరితో ఉన్నది? ఎవరిని నీవు పొగుడుతున్నావు? నీవు ఎవరిని నీవు మెచ్చుకుంటున్నావు? ఎవరితో నీ సహవాసము? ఎవరి గురించి సాక్షిగా జీవిస్తున్నారు? ఆలోచన చేయి. క్రీస్తు విరోధి ఆత్మ కలిగిన వారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేస్తారు. 7వ సత్యం, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేస్తారు.
ఎఫెసీ 5:15 ఎఫెసీ 5:15 వచ్చిన నుండి క్లుప్తంగా తెలుసుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులయ్యుండుడి. దేవుని చిత్తాన్ని ఎవరు వ్యతిరేకిస్తున్నారు? ఈ లోకములో ఉన్నటువంటి సాతానుడి యొక్క అనుచరులు, సాతానుడి యొక్క ఆత్మచేత నడిపించబడేవారు. వారికి మరొక పేరు క్రీస్తు విరోధి. సత్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఒక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలముల నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఈ లోకములో ఏ కాలము? దుష్టకాలము, సాతాను పరిపాలనా కాలము, దుష్టకాలము అని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. ఏ కాలంలో ఉన్నాం? కడవరి గడియలో ఉన్నాం, కృపకాలంలో ఉన్నాం, దుష్టకాలంలో ఉన్నాం, పాపపు లోకములో ఉన్నాం. మరి నీ సాక్ష్యం ఎలా ఉన్నది? నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ క్రియలు ఎలా ఉన్నాయి? ఆలోచన చేయి. దేవుని చిత్తాన్ని వ్యతిరేకిస్తున్నావా? అంగీకరిస్తున్నావా? పాపముల నిమిత్తము, మానవుల పాపము నిమిత్తము సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు యేసు. నిన్ను నన్ను విడిపించారు. నరకము నుండి, నిత్య నరకాగ్ని నుండి విడిపించారు యేసు ప్రభు. సత్యాన్ని గ్రహించాలి, సత్యాన్ని అనుసరించాలి. క్రీస్తు విరోధి క్రియలు 8వ సత్యం, అంధకార క్రియలు, లోక సంబంధమైన క్రియలు. ఎఫెసీ 5:10 వచనం నుండి చదువుతున్నాను. 10-11 వచనాలు. గనుక ప్రభువుకేదికి ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయుండక వాటిని ఖండించుడి. వెలుగు సంబంధులు ఎవరు? యేసయ్య పనిలో పాలిభాగస్తులయ్యేవారు. చీకటి సంబంధులు అంధకార క్రియలలో పాలివారయుండక వాటిని ఖండించుడి. సంఘానికి వ్యతిరేకంగా, ఆత్మ సంపాదనలకు వ్యతిరేకంగా, యేసయ్య రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేసే వారిలో క్రీస్తు విరోధి ఆత్మ ఉన్నాడు. అతిశయం ఎవరిని బట్టి అతిశయపడుతున్నారు? ఆలోచన చేయండి. చాలామంది అతిశయపడుతున్నారు ఈ లోకంలో ఉన్నవారు. క్రీస్తు విరోధిలో ఉండేటువంటిది ఏమిటి? అతిశయము. గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఒక సత్యాన్ని చూద్దాం. క్లుప్తంగా కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను. 6:14. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము అని పౌలు గారు అంటున్నారు. అతిశయం. ఈ లోకంలో ఉన్నవాళ్ళు అతిశయపడతారు. ఉన్న వాటిని బట్టి, ధనాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, కలిగి ఉన్న వాటిని బట్టి, చేస్తున్న పనులను బట్టి, అధికారాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, అనేక విషయాలను బట్టి. అందుకే క్రీస్తు విరోధి ఆత్మ వారిలో పనిచేస్తున్నాడు. కొరింథీ సంఘానికి పౌలు గారు రాసిన 2వ పత్రిక 2వ పత్రికలో 10వ అధ్యాయం 17-18 వచనాలు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభు మెచ్చుకునివాడే యోగ్యుడు గాని తను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాదు. ప్రియమైనటువంటి సంఘమా, చివరిగా మాటలో, క్రియల్లో, ఆలోచనల్లో పాపము ఉంటుంది. సామెతల గ్రంథం 17:15. సామెతల గ్రంథం 17:15. చాలా విషయాలు ఉన్నాయి, కానీ క్లుప్తంగా కొన్ని విషయాలే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడు గుర్తు చేసేటువంటి సత్యాలు. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు. వీరిద్దరూ యెహోవాకు హేయములు. అంటే అర్థం ఏంటి? మంచివాడినేమో చెడ్డవాడిగా ప్రకటిస్తారు, చెబుతారు. చెడ్డవాడినేమో మంచివాడు అని పిలుస్తారు.
పాపిని నీతిమంతుడు అని, నీతిమంతుడిని పాపులు అని మీడియా ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా చెబుతూ చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా ఎవరికి హేయులు? దేవుడికి ఇష్టం లేదు. వారిలో ఎవరు పనిచేస్తున్నారు? క్రీస్తు విరోధి ఆత్మ పనిచేస్తున్నాడు. సామెతల గ్రంథం 13:3 తన నోరు కాచుకొనివాడు తన్ను కాపాడుకొను, ఊరకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. ఈ లోకములో సాతానుడి యొక్క పరిపాలన, ఈ లోకములో క్రీస్తు విరోధి ఆత్మ కలిగిన వ్యక్తుల పరిపాలన, అనేకులలో క్రీస్తు విరోధి ఆత్మ ఉన్నది. అయితే మరి నీవు నేను చేయవలసింది ఏమిటి? నీవు నేను సత్యమునకు సాక్షిగా ఉండాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు వినటం లేదు. కారణం ఏమిటి? పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. యోహాను సువార్త 8వ